తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం దూకుడు పెంచింది. అరెస్ట్ చేసిన నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్లు వేసింది. వీరు కాకుండా కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న పెద్ద తలకాయలపై దృష్టి సారించింది. వ్యవహారం వెనుక ఉన్న కీలక వ్యక్తులను కొద్ది రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో ఇతర జంతువుల అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణలు రావడంతో పాటు తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ బృందం కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందమే సిబిఐ నేతృత్వంలో పనిచేస్తుందని ప్రకటించారు. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న బృందానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు 2 సిబిఐ అధికారులు, హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ సురేష్ ప్రభు, విశాఖపట్నం సిబిఐ ఎస్పీ మురళి, డీఐజీ గోపీనాథ్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నుంచి డాక్టర్ పాండాను సభ్యులుగా నియమించారు. ఈ బృందానికి మరికొంతమంది సపోర్టింగ్ స్టాఫ్ ను కూడా సిబిఐ నియమించింది. వీరందరూ సిబిఐ డైరెక్టర్ కు రిపోర్టు చేయాలని కూడా ఆదేశించారు. ఈ బృందం ఇటీవల పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి టీటీడీ కాంట్రాక్ట్ విభాగం నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించి కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న కీలక వ్యక్తులను ఆదివారం రాత్రి అరెస్టు చేసింది. ఇందుకోసం బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, తిరుపతి జిల్లా బెల్లకూరు మండలం పెనమాకలోని వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖర్లను అరెస్టు చేసింది. వీరు కాకుండా మరో 10 మంది ఇప్పటికే సిట్ అదుపులో ఉన్నారు. వీరిని కూడా ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. అయితే సిట్ బృందం అరెస్టు చేసిన 4 కూడా ఇంకా విచారించాల్సి ఉంది. వీరిని తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ తిరుపతి కోర్టులో పిటిషన్ వేసింది. మరోవైపు ఏఆర్ డైరీ పేరు ముందు పెట్టి వెనక నుంచి వైష్ణవి డైరీ నెయ్యి సరఫరా చేసిందని సిట్ బృందానికి కీలక ఆధారాలు దొరికాయి. వే బిల్లులు పరిశీలించిన తర్వాత అదే విధంగా ఏఆర్ డైరీ, వైష్ణవి, బోలేబాబా డైరీల్లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు అమ్మడం వెనుక కల్తీ ఉందని నిర్ధారణకు వచ్చింది. దీంతో పాటు అనేక కీలక ఆధారాలను కూడా సేకరించింది. రేపో మాపో ఈ ఆధారాలను పరిశీలించి ఒక నిర్ణయానికి రానుంది. దర్యాప్తులో మరింత ముందుకు వెళితే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఇందులో కొద్ది రోజుల్లోనే కీలక వ్యక్తులను అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.